ఇదేంటి ఆటో క్లీన్ గా ఉంది? నాన్న ఆటో నువ్వు క్లీన్ చేసావా? మేము చేయలేదురా. నువ్వు చేయలేదా? ఇంకెవరు చేశారు? నేనే చేశాను. నువ్వా? నీకు చేయాల్సిన అవసరం ఏంటి? ఈ ఆటోనే కాదు, ఇక్కడ నుంచి నీకు సంబంధించిన వస్తువులన్నీ నా బాధ్యత కూడా. హే చూడు, నీకు సంబంధం లేని విషయాలు తలదూర్చి నా కోపం తెప్పించుకో. తిట్రా తిట్టు, నీ కోపం తగ్గేంత వరకు తిట్టు కొట్టు, కానీ ప్లీజ్ నాతో మాట్లాడరా. హే వెళ్ళు. అశోక్, బస్ మిస్ అయింది, కాలేజ్ వరకు డ్రాప్ చేయరా, నాకు ఎగ్జామ్ ఉంది. లేదు, నాకు చాలా పనులున్నాయి. రే ప్లీజ్ రా. రే 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 ఏం చెప్తున్నాడే అశోక్? ఏంటోనే వాడు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. నువ్వు చేసిన దానికన్నా తక్కువ లేవే. అది నిజమేలే. హే అదిగోవే అశోక్ వస్తున్నాడు. హాయ్ రా. నువ్వేం బాధపడకువే, నేను వెళ్ళి మాట్లాడతాను. ఏమిట్రా నువ్వే కావాలని వస్తుంటే తన్ని అవాయిడ్ చేస్తున్నావు? మా మధ్యలో మూడో మనిషి వస్తేనే మారిపోయింది తను. ఇప్పుడు మారిపోయిందని గ్యారంటీ ఏంటి? అందుకనే నువ్వు ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నావా? తన మీద రెవెన్యూ తెచ్చుకునే అవసరం నాకు లేదు. అది కూడా నిజమే కదనే. అందమైన అబద్ధపు ప్రేమను నమ్మిన నేను నిజమైన ప్రేమను గ్రహించలేకపోయాను. బాధపడకువే, నీ ప్రేమను అర్థం చేసుకుంటాడు.